వీటెన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 5 సంవత్సరాలలో 40 లక్షల ఉద్యోగాలు సృష్టించిన వైఎస్ జగన్, రికార్డు స్థాయిలో విజయం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. మాజీ ఎంపీ డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ మీడియాతో మాట్లాడారు. నా సినిమా పోస్టర్ పై పేడ కొడితే నాకెలా ఉంటుంది? రాజేంద్ర ప్రసాద్. ఇక డీటెయిల్స్ చూసే వైఎస్ఆర్సీపీ పాలనలోని అధికారం చేపట్టి 4 నెలల్లోనే సచివాలయం వ్యవస్థ ద్వారా ఒకేసారి 1,30,000 ఉద్యోగాలు ఇచ్చింది. మరో 2,66,000 వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చింది. ఆప్కాస్ ద్వారా మరో 96,000 ఉద్యోగాలు కల్పించింది. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వ పారిశ్రామిక ఎంఎస్ఎంఈల ద్వారా 40 లక్షల ఉద్యోగాలను కల్పించాం. ఒకసారి గమనించినట్లయితే వైఎస్ఆర్సీపీ పాలనలో మా పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అనేది ఒకసారి గమనించినట్లయితే కేవలం 4 నెలల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019 జూన్లో ప్రమాణ స్వీకారం చేసాం. అక్టోబర్ కల్లా గాంధీ జయంతి కల్లా ఏకంగా 1,30,000 ఉద్యోగాలు గ్రామ వార్డు సచివాలయాలలో మన పిల్లలు పనిచేస్తూ కనిపించేట్టుగా చేశాం. 4 నెలల కాలంలోనే ఏకంగా మరో 2,66,000 వాలంటీర్ల ఉద్యోగాలు అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి, అంటే మా ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల కాలంలోనే రిక్రూట్ చేశాం. ఎవరు కాదనలేని సత్యాలు ఇవన్నీ. యాప్కాస్ ద్వారా మరో 1,00,000 ఉద్యోగాలు, యాప్కాస్ ద్వారా కరెక్ట్గా చెప్పాలంటే 96,000 ఉద్యోగాలు యాప్కాస్ ద్వారా కల్పించడం జరిగింది. యాప్కాస్లో పే స్లిప్పులతో సహా చెప్పగలుగుతాం ఎవరికి ఉద్యోగాలు ఇస్తున్నామని. నేను చెప్పిన ప్రతి నెంబరు కూడా పే స్లిప్స్తో సహా, ఆధార్ కార్డ్ నెంబర్తో సహా చెప్పగలుగుతాం. గ్రామ సచివాలయాల్లో పనిచేస్తా ఉన్న పిల్లలైతేనేమి 1,30,000 పైచిలుకు పిల్లలైతేనేమి, 2,66,000 వాలంటీర్లు అయితేనేమి, ఆప్కాస్లో పనిచేస్తూ ఉన్న 96,000 మంది పిల్లలైతేనేమి, ఆర్టీసీ విలీనం ద్వారా 58,000 మంది ఆర్టీసీ ఎంప్లాయీస్కి రెగ్యులరైజ్ చేస్తూ వాళ్ళందరికీ తోడుగా ఉండే కార్యక్రమం అయితేనేమి, ఇవి కాక మిగిలిన కాంట్రాక్టు, మిగిలిన గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ కూడా లెక్కేసుకుంటే అక్షరాల 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ సెక్టార్లలో గవర్నమెంట్ ఉద్యోగాలు అని అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు అన్ని గవర్నమెంట్ పరానికి సంబంధించినవి 6,31,310 మందిని వైఎస్ఆర్సీపీ హయాంలో ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా లార్జ్ అండ్ మెగా సెక్టార్లో వీళ్ళు ఇచ్చిన సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్లు మొట్టమొదట బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు, ఇది మా సోషో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ కాదు, వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళ మొట్టమొదటి బడ్జెట్తో పాటు 2023-24కు సంబంధించి వీళ్ళు ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వే, మేము చేసినది కాదు ఈ సోషియో ఎకనామిక్ సర్వే, వీళ్ళు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే. వీళ్ళ ప్రకారమే లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో 1,02,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఈ వైఎస్ఆర్సీపీ హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో ఏకంగా 32,79,970 ఉద్యోగాలు ఇచ్చారు. 32,79,770 ఉద్యోగాలు ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఆ 5 సంవత్సరాల్లో ఇవ్వడం జరిగింది. మొత్తంగా వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో అటు గవర్నమెంట్ ఉద్యోగాలు అయితేనేమి, లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో అయితేనేమి. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. గవర్నర్కి కూడా కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చాం. అక్కడి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాను. ఇంత దుర్మార్గంగా నా జీవితంలో ఊహించలేదు. ఒక పార్టీ కార్యాలయం అనేది ప్రజలకు సేవ చేసే ఒక పవిత్ర దేవాలయం. అలాంటి ఆఫీసుల పైన ఓసారి చిన్న ఆఫీసుల పైన కూడా దాడి చేయరు. ఎందుకంటే ఇది ఒక సెంటిమెంట్. ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసులన్నిటిపైన ఎప్పుడూ దాడి జరగలేదు, అలాంటి తిరిగే పరిస్థితి వచ్చింది.
అదే మరి సరే మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. మీరు బాధితులు, నేను బాధితుడినే, ఇక్కడ అందరూ బాధితులే, ఒకరని కాదు. నేను ఆ రోజు ఈరోజు కూడా చెప్తున్నా, నేను చాలా స్పష్టంగా ఉన్నా. రాజకీయ కక్షలతో నా జీవితంలో ఎప్పుడు నేను రాజకీయం చేయలేదు, ఇప్పుడు కూడా నేను చేయను. అదే సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసే వాళ్ళపైన మాత్రం ఈ ప్రభుత్వం సింహ స్వప్నంగా ఉంటుందని మరొక్కసారి హెచ్చరిస్తున్నాను. ఎవరైనా కావచ్చు. చరిత్ర ఒకసారి చూసుకుంటే దిశ తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే లా అండ్ ఆర్డర్ సెట్ కావాలి. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ఉపేక్షించాం, ఎవ్వరు బ్రేక్ చేసినా. అందుకే ఈరోజు మీరు చూసినప్పుడు ప్రత్యేకంగా నేను ఎన్నికలప్పుడు కూడా చెప్పాను, నేను సమస్యల్ని జరిగే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాను, కానీ కొంతమంది గంజాయికి అలవాటు పడి, డ్రగ్స్కి అలవాటు పడి అలాంటి వ్యక్తులు రాత్రి మారిపోతారంటే చాలా సమస్య ఉంటుంది, అడిక్షన్ అయిపోయి ఉంటారని చెప్పి చెప్పాను. అది ఇంకా కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది. ఏదేమైనా అధ్యక్ష, గంజాయి పైన, డ్రగ్స్ పైన ఉక్కు పాదం మోపాం, ఈగలనే ప్రత్యేక వ్యవస్థ తీసుకొచ్చాం. నేను ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ పిల్లల్ని, మీ కుటుంబ సభ్యుల్ని మీరు కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ మెంటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, మన స్వార్థం కోసం మనం గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెలగాడడం కరెక్ట్ కాదు. అందుకే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ ఉపయోగిస్తున్నాం. నేను పూర్తిగా కంట్రోల్ అయిందని కానీ మంత్రి గారు ఇప్పుడు కూడా చెప్పారు, మేము కంట్రోల్ చేశామని. ఇంకా పూర్తిగా కంట్రోల్ చేశామని నేను చెప్పడం లేదు. ప్రజలు మెచ్చుకున్నప్పుడే మీరు కంట్రోల్ చేసిన. మాజీ ఎంపీ డాక్టర్ బూరా నరసింహగౌడ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో నేను అనుకోవటం భారతదేశం మొత్తంలో ఒక రాష్ట్రం కేవలం ఒక సంవత్సరంలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం, పార్టీ, ముఖ్యమంత్రి ఎవరన్నా ఉంటే అది కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని స్పష్టంగా మనం చెప్పచ్చు. ఇంకో విషయం ఏంటంటే, అసలు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా అనే సంగతి వారు చాలా సందర్భాల్లో మర్చిపోతున్నట్లు ఉన్నారు. వారు మాట్లాడే భాష కానీ, వారు మాట్లాడే యాస కానీ, వారు లేవనెత్తే అంశాలు కానీ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హోదాలో ఉన్నట్లు లేదు. ఇంకా ఒక ప్రతిపక్ష నాయకుడి నుంచి దాన్ని మనకు మెడికల్ భాషలో డిజావు అంటారు. అంటే గతంలో ఉన్నటువంటి రోల్ నుంచి వారు బయటపడలేకపోతున్నారని ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తున్నాం. ఈరోజు ఏమవుతుందంటే, రేవంత్ రెడ్డి గారి పాలన 5D పాలన అవుతుంది. 5D. ఈ 5D అంటే ఏంటంటే, ఒకటి డైవర్షన్. మొదటిచ్చి డైవర్షన్ డైవర్షన్ డైవర్షన్. ఏం డైవర్షన్? ఈ రేస్ కుంభకోణం అన్నారు, కొన్ని నెలలు ఆ డైవర్షన్. ఫోన్ ట్యాపింగ్ అన్నారు, కొన్ని రోజులు ఆ డైవర్షన్. దాని తర్వాత కులగణనని చెప్పి కొన్ని నెలలు ఆ డైవర్షన్. ఎస్సీ కేటగరైజేషన్ అని చెప్పి కొద్ది రోజులు ఆ డైవర్షన్. ఇక్కడ ఎస్ఎల్బిసి మొత్తం కుంగిపోయి 8 మంది చనిపోతే దాన్ని జవాబు చెప్పలేక మళ్ళీ పోయి మంత్రులందరూ ఢిల్లీలో కృష్ణ వాటర్ అని కూర్చొని డైవర్షన్. ఫస్ట్ డి వాళ్ళు చేసేది ఏంటంటే డైవర్షన్. సెకండ్ డి ఏంటంటే డిమాలిషన్. గతంలో నేను చెప్పాను, వారు డిమాలిషన్ మ్యాన్ అయిపోయారు. హైడ్రాని ముందర పెట్టేసి ఎవరైతే ఇష్టం లేదో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళని డిమాలిషన్ చేయటం,
వారి ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వం. కానీ అదే ఓల్డ్ సిటీలో సాక్షాత్తు చెరువులో కట్టినటువంటి ఎంఐఎం ఎమ్మెల్యే కాలేజీ మాత్రం టచ్ చేయడానికి మాత్రం ధైర్యం సరిపోదు. కానీ పేద ప్రజలు, మధ్యతరగతి వారు. రాజేంద్ర ప్రసాద్ ఒకానొక సమయంలో తెలుగు సినిమా హాస్యాన్ని పరుగులు పెట్టించిన కథానాయకుడు. రాజేంద్ర ప్రసాద్కు ముందు తెలుగు సినిమాల్లో హాస్యం ఉంది, ఆ తరువాత కూడా ఉంది. కాకపోతే కథలో అది ఒక భాగంగా మాత్రమే ఉండేది. అలా కాకుండా కథానాయకుడి చుట్టూ తిరిగే హాస్యంతో తనదైన మార్కు చూపించడంలో రాజేంద్ర ప్రసాద్ సక్సెస్ అయ్యారు. ఆయన తరువాత ఆ స్థాయిలో ప్రభావితం చేసిన వారు లేరనే చెప్పాలి. అలాంటి రాజేంద్ర ప్రసాద్ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక విషయాన్ని గుర్తించి ఒక విషయం గురించి ప్రస్తావించారు. ఒకరోజు నేను ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళాను. నేను డల్గా ఉండటం చూసి ఆయన కారణం అడిగారు. నా సినిమా పోస్టర్పై పేడ కొట్టారు అని చెప్పాను. ఆ మాట వినగానే ఆయన పెద్దగా నవ్వారు. ఎవరో పని కట్టుకుని వచ్చి నీ పోస్టర్పై పేడ కొట్టారు అంటే నువ్వు ఎదుగుతున్నావని అర్థం. దానికి నువ్వు సంతోషపడాలి కానీ బాధపడకూడదు అని అన్నారు. పెద్ద ఆయన ఆ మాట చెప్పిన తర్వాత నా ఆలోచన విధానం మారిపోయింది. అప్పటి నుంచి ఏదైనా పాజిటివ్గా తీసుకోవడం మొదలుపెట్టాను. సెట్లో రాజేంద్ర ప్రసాద్తో కొంచెం కష్టమే అని చెప్పుకుంటూ ఉంటారు. నిజంగానే నేను సెట్లో ఉంటే కాస్త అల్లరిగా గొడవగానే ఉంటుంది. సీన్ పర్ఫెక్ట్గా రావడం కోసం వంశీ నేను పోట్లాడుకునేవాళ్ళం. నిజంగా నేను కాస్త తేడా అయితే రేలంగి నరసింహారావు నాతో 35 సినిమాలు ఎందుకు తీస్తారు? క్రియేటివిటీ విషయంలో గొడవ పడటంలో తప్పులేదు అని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నియోజకవర్గం భద్రాచలం పట్టణంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ జ్యేష్ఠ పుత్రుడు శంభాజీ మహారాజ్ వర్ధంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ మందిర అర్చక పురోహితు తెలంగాణ రాష్ట్ర సహా ప్రముఖ్ ఓరగంటి సురేష్ కుమార్ మాట్లాడుతూ హిందువులందరూ ఛత్రపతి శివాజీ వలె ధైర్య సాహసాలు కలిగి ఉండి హిందూ దేవతలను ఆరాధిస్తూ హిందువులందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని కొనియాడుతూ శంభాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భద్రాచలం ప్రఖండ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలోని భద్రాచలం ప్రఖండ అధ్యక్షులు తాటిపాముల తిరుపతిరావు, కార్యదర్శి అమర్రాజు, నాగేశ్వరరావు, దొడ్డిపట్ల మణికంఠ, పసుపులేటి రామ్ మరియు అనేక మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హిందూ సామ్రాజ్య పునర్నిర్మాత శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క తనయుడు జ్యేష్ఠపుత్రుడు అయినటువంటి శంభాజీ మహారాజ్ వారి యొక్క వర్ధంతి జరుపుకోవడం హిందువులంతా కూడా ఆ మహారాజు యొక్క గొప్పతనాన్ని, వీరత్వాన్ని, త్యాగాన్ని గుర్తు చేసుకోవడం. చరిత్ర మొత్తం కూడా ఎర్ర కళ్ళద్దాలతో రాసి శంభాజీ మహారాజు యొక్క వీరత్వాన్ని, ధైర్యాన్ని, ఆయన యొక్క శక్తియుక్తుల్ని కూడా మసిపూసి మారేడుకాయ చేసి ఆయన తక్కువ చేసి రాయడం జరిగింది. దీనివల్ల భారతీయులలో అందరిలో కూడా శంభాజీ మహారాజు యొక్క గొప్పతనం తెలుసుకోలేకపోయాం. ఇది చాలా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. శంభాజీ మహారాజు యొక్క ధీరత్వం, వీరత్వం, ఆయన యొక్క త్యాగం, గొప్పతనం మొత్తం కూడా మనం ఇప్పుడు సినిమాలు చూసి నేర్చుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఈ దుస్థితికి హిందువులంతా కూడా దురదృష్టంగా భావిస్తున్నాం. ఛత్రపతి శివాజీ మహారాజు లాగా జీవించాలి, ఆయనలాగా పుట్టాలి, అలాగే శంభాజీ మహారాజు లాగా జీవించాలి, ఆయనలాగా త్యాగభావంతో హిందువులంతా కూడా నివసించాలి, ఆయనలాగా చనిపోతే అంత ఒక పేరు చనిపోవాలి. ఇదే శంభాజీ మహారాజ్ యొక్క వర్ధంతి సందర్భంగా హిందువులంతా కూడా గుర్తు చేసుకోవాల్సిన విషయం. జై శ్రీరామ్. శంభాజీ మహారాజ్ కి జై. శంభాజీ మహారాజ్ కి జై. జై భవానీ. జై భవానీ. శంభాజీ మహారాజ్ కి జై. శివాజీ మహారాజ్ కి జై. భారత్ మాతా కి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
ప్రకాశం జిల్లా పోలీస్ వారి ఆధ్వర్యంలో మార్కాపురం సబ్ డివిజన్ పరిధిలో ఎర్రగొండపాలెం సర్కిల్ పోలీస్ వారిచే జాబ్ మేళా ప్రతిభ ప్రకాశం జిల్లా దామోదర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పీవీఎన్ఆర్ చైర్మన్ పామర్తి గోపీచంద్ సహకారంతో పొలాల చెరువు ఎర్రగొండపాలెం దోర్నాల పెద్దారవీడు మండలాల యువతీ యువకులు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం 10వ తరగతి నుండి పీజీ మరియు వృత్తి విద్య కోర్సు చదివిన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం 16/3/2025 ఆదివారం ఎర్రగొండపాలెంలోని మార్కాపురం రోడ్డు గవర్నమెంట్ హై స్కూల్ పక్కన అంబేద్కర్ ఆడిటోరియం నందు ఉదయం 8 గంటల నుండి పీవీఎన్ఆర్ గ్రూప్స్ ఆధ్వర్యంలోని ఇంటర్వ్యూలు జరుగును. అర్హత కలిగిన యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడును. ఎర్రగొండపాలెం సర్కిల్ పరిసర ప్రాంత నిరుద్యోగులకు ఈ అవకాశాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ ఎర్రగొండపాలెంలో ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ దామోదర్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో పీవీఎన్ఆర్ గ్రూప్ సమక్షంలో ఎర్రగొండపాలెంలోని మన అంబేద్కర్ ఆడిటోరియంలో వచ్చే ఆదివారం అనగా 16/3/2025 ఉదయం 8 గంటలకు మాక్ ఇంటర్వ్యూ జరుగుతుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th to పీజీ మరియు వృత్తి విద్యా కోర్సులు చదివిన వారు ఖచ్చితంగా పాల్గొనాలని కోరుకుంటున్నాము. వచ్చేటప్పుడు అందరూ కూడా మీ యొక్క రెజ్యూమ్తో పాటు ఆధార్ కార్డు కూడా తీసుకొని అటెండ్ అవ్వాలి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 30 సంవత్సరాలు వయసు గలవారు ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. వచ్చేసి మన అంబేద్కర్ ఆడిటోరియం అని మన ఫైర్ స్టేషన్ పక్కన మార్కాపురం రోడ్లో ఉంటుంది. అక్కడ ఉదయం 8 గంటలకు నుంచి మాక్ ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూలో మీరు జాబ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలా, హెచ్ఆర్ రౌండ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని 4 ఎర్రగొండపాలెం, దోర్నాల, పొలాల చెరువు, పెదారవీడు మండల పరిసర ప్రాంత యువత దీన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదే రోజు 16/3/2025 30 నుంచి 50 కంపెనీల దాకా వస్తాయి. ఆ రోజు ట్రైనింగ్ ఇచ్చేసి ఫర్దర్ ఇంకో డేట్ చెప్తాం. ఆ రోజున ఫైనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయండి. జనసేన పార్టీ నాయకులు ఎర్రంశెట్టి పోలారావు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు భారీ బైక్ ర్యాలీ ద్వారా ప్రచారం నిర్వహిస్తూ రాజానగరం పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ కొనసాగుతుందని పోలారావు తెలియజేశారు. మార్చి 14వ తారీఖున ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో జనసునామీ లాగా కుంభమేళా తరహాలో పిఠాపురం బయలుదేరటం జరుగుతుందని అన్నారు. జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీలో పాల్గొనాలని తెలియజేశారు. అందరికీ నమస్కారం. రాజనగరం నియోజకవర్గ శాసనసభ్యులు మన ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో రాబోయే 14వ తేదీన పిఠాపురం గ్రామంలో గొప్ప జనసేన పార్టీ ఆవిర్భావ సభ దినోత్సవం జరపబడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి రాజనగరం నియోజకవర్గం నుండి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ, మరి అదేవిధంగా ఈ కార్యక్రమం ఒక పుష్కరాలలాగానో ఒక కుంభమేళాలలాగానో జరుగుతుందని చెప్పి అందరూ భావిస్తున్నారు. మరి ఈ కార్యక్రమానికి మన వంతు మన రాజానగరం నియోజకవర్గాన్ని మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఆయన పేరును ఇంకా బాగా ముందుకు తీసుకెళ్తూ ఈ సభను విజయవంతం చేస్తారని చెప్పి కోరుకుంటూ, మరి అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆవిర్భావ సభ ప్రచారంలో భాగంగా కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయం నుండి రాజానగరం మండల కార్యాలయం వరకు కూడా గొప్ప బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి కోరుకుంటూ, జై జనసేన, జై బొత్తుల బలరామకృష్ణ. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చిన
కూటమి ప్రభుత్వం ఇప్పుడు వారికి తీరని అన్యాయం చేస్తోందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలోని అంగన్వాడీలు ఆందోళన బాట పడుతూ ఉండటం పట్ల ఆమె స్పందించారు. మాట తప్పి మోసం చేయటం అంటే ఇదేనని తమ గోడు వినిపించాలనుకున్న అంగన్వాడీలను ఎక్కడికక్కడ నిర్బంధించడం నిరంకుశత్వానికి నిదర్శనమని ఆమె విమర్శించారు. వారు గొంతు నొక్కి ఆందోళనను అణిచివేయటం కూటమి ప్రభుత్వం యొక్క నియంతృత్వ చేష్టలకు పరాకాష్ఠ అని పేర్కొన్నారు. అంగన్వాడీల డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవని, వెంటనే వారిని పిలిచి ప్రభుత్వం చర్చలు జరపాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 5 సంవత్సరాలలో 40 లక్షల ఉద్యోగాలు సృష్టించిన వైఎస్ జగన్, రికార్డు స్థాయిలో విజయం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. మాజీ ఎంపీ డాక్టర్ బూరా నరసయ్య గౌడ్ మీడియాతో మాట్లాడారు. నా సినిమా పోస్టర్ పై పేడ కొడితే నాకెలా ఉంటుంది? రాజేంద్ర ప్రసాద్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.